వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఏం మాట్లాడదామంటే ఆల్రెడీ మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష విషయం మనకు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రోమో గురించి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే వీడియోస్ మనకు కావాలి. ఎందుకంటే మనం చూడలేకపోతున్నాం. ఓకే, చూస్తలేరు నా వీడియోస్. ఒకటి, నా ఫేస్ గురించి ఇగ్నోర్ చేసి నా వాయిస్ వినండి ఫ్రెండ్స్. నా వాయిస్లో ఏం మాట్లాడుతుంది, బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడుతుందో అదొకటి వినండి. ఫస్ట్ మన ప్రోమోలో కళ్యాణ్ తనుజని చూపించారు. కళ్యాణ్ తనుజనే చూపించిండ్రు అని కాదు, తర్వాత ఫ్లోరా ఫ్లోరానైనా ఇమ్మునైనా వీళ్ళందరినీ కూడా చూపించారు. వీళ్ళిద్దరినే స్పెసిఫిక్గా విన్నర్ మూమెంట్ని ఎందుకు తీశారంటే ఒక కామనర్ వచ్చి విన్నర్ అయ్యిందని ఒక ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటుంది కదా, అలా చూపించారు. ప్రోమోలో ఎంతమందిని చూపించిండ్రు అంటే ఫ్లోరా చూపించిండ్రు, తనుజ, కళ్యాణ్ వీళ్ళందరూ చూపించిండ్రు. అదే ఒక విన్నర్ మూమెంట్ని నాగార్జున సార్, తనుజ, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఉన్నదాన్ని అదైతే చూపించింది కాదని కాదు, వేరే వాళ్ళని కూడా చూపించారు. ఓకే, చాలా మంది ఓన్లీ కళ్యాణ్ చూపించారు, ఎందుకంటే మనకు వీడియో కావాలి కాబట్టి అట్లా చూపిస్తుండ్రు అనుకోండి, అది కాదని నేను. ఓకే, ఇప్పుడు వీడియో గురించి మాట్లాడదాం. హలో గాయస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు మాట్లాడుతున్నాం. నా వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి, స్పీడ్ పెట్టుకొని అయినా చూడండి, కానీ కొంచెం నా వీడియోని అయితే చూస్తే బాగుంటుందని నేను కోరుకున్నాను. నా ఫేస్ని మాత్రం ఇగ్నోర్ చేసి నా వాయిస్ వినండి ప్లీజ్. అంతే, అంత మంచిగా మాట్లాడదాం. ఫస్ట్ అగ్ని పరీక్ష ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇంకా 16, ఈరోజు 16 అంటే ఇంకా 4 days ఉంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు ఆ ఆపర్చునిటీని పోగొట్టుకోవాలి. ఇంకొకటి, మనమే పోతామా, మనం అందంగా లేము కదా, మనం పోము కదా, మనం మంచిగా లేము కదా, పోము కదా అనే ఆలోచన అయితే పెట్టుకోకండి. ఓకే, మనం అందంగా లేకపోయినా మనకేదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష వీడియో చేస్తున్నాము, మనకు ఒక ఒపీనియన్ ఉంది, మనం ఆడుకోగలుగుతాము అంటే అందమే ముఖ్యం కాదు, మనకున్న టాలెంట్ కూడా ముఖ్యం. అందం లేకపోయినా చాలామంది టాలెంటర్స్ ఉంటారా, ఎంతమంది ఉంటారు, చాలామంది. కొంతమంది అమ్మాయిలు అందంగా ఉన్నా కూడా వాళ్ళకి టాలెంట్ లేకుంటుంది. అలాంటివి కొన్ని విషయాలు అనుకుంటున్నా, అలా అంటున్నా. నిజంగా మీరు ఇంతవరకు ఇంకా అప్లై చేసుకోకపోతే 4 days ఉంది, అప్లై చేసుకోండి. ఓకే, వీడియోలు కొన్ని చూస్తారంట అని చాలామంది అంటున్నారు. అలా అని ఏం లేదు. ఇప్పుడు ఎన్ని మ్యాక్సిమం 1 lakh అనుకోండి, 1 lakh అప్లికేషన్స్ వస్తే 1 lakh అప్లికేషన్స్ చూస్తారు. అన్ని అప్లికేషన్స్ చూస్తారు. చూసిన తర్వాత అందులోనే చూస్తారు, ప్రతి ఒక్క అప్లికేషన్ చూస్తారని. లాస్ట్ టైం కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ చూస్తారు. లాస్ట్ టైం ఇంకా ఏంటంటే తక్కువ వీడియోస్ వచ్చాయి కాబట్టి లాస్ట్ టైము వాళ్ళకి వాయిస్ క్లారిటీగా వినిపించకపోయినా కూడా వాళ్ళు హెడ్సెట్ పెట్టుకొని అయినా చెవులో పెట్టుకొని అయినా వాయిస్ విన్నారంట. అలా ఈసారి కూడా అలా వినొచ్చు, చెప్పలేం. లాస్ట్ టైం అనవచ్చు కానీ ఈసారి అన్నీ రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. అలా మీకు ఎంతమంది కనిపిస్తుంది, లాస్ట్ టైం ఎక్కువ వచ్చిండ్రు, లాస్ట్ టైం 1000లో వచ్చిండ్రు, ఈసారి ల్యాక్స్లో వస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ అగ్ని పరీక్షలు వచ్చి కళ్యాణ్, డెమోన్ వీళ్ళందరూ ఒక మంచి పొజిషన్ పోయింది కాబట్టి వస్తుంది. కానీ మనం ఈసారి మనం పోగలుగుతామా అంటే పోగలుగుతాం. మనం అనుకుంటుంది కానీ ఏం పని ఉంటుంది, 100%. అదొక్కటే అనుకొని మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మనం తొందరగా మన విషయాలు మనం చెప్పుకుంటే ఓకే, మనకు ఒక లైఫ్ ఉంటుంది కదా. ఓకే, మన ఆ 15లో మనమే ఒకరు ఉండొచ్చు, 100% చెప్తున్నా. అలా అనుకునే వీడియోస్ పెట్టండి. నేను ఏది చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ లాగా కాల్స్ అదేంటంటారు, కాల్స్ మ్యాక్సిమం అంటే మన వీడియో ఇది మొత్తం అయిపోయినాక కాల్స్ వస్తాయి కొంతమందికి. ఇప్పుడు కొందరు నచ్చరు అనుకుంటున్నారు, వెంటనే వాళ్ళు కూడా కాల్ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో 200 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఓకే, ఆ 200 మెంబర్స్లో నేను కూడా ఒకదాన్ని అనుకొని మనం చెయ్యండి, చేస్తే బాగుంటుంది. ఒకటి, చాలామంది యూఎస్ నుంచి వీడియోస్ పంపించే వాళ్ళకు ఇప్పుడు మన ఫ్రెండ్ నెంబరు ఎవరిదో ఒక నెంబర్ ఇస్తాం కదా, వాళ్ళు రెస్పాండ్ కమ్మని చెప్పండి. రెస్పాండ్ అయినా ఇంకా కామన్గా ఉంటుంది కదా, రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఇంకా వీడియోస్ కామన్గా ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది. అలా మీకు ఉంటుంది కదా కామన్గా, అలాంటిది అయితే పక్కా అయింది. ఇంకా బీబీ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష ఓకే, కళ్యాణ్, తనుజ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బీబీ కంటెస్టెంట్స్. ఓకే, మీకు ఆల్రెడీ 2 వీడియోలో చెప్పాను నేను, బీబీ కంటెస్టెంట్స్ ఎవరెవరు రావచ్చు అని నేను చెప్పాను. పక్క అయితే చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఒకసారి మనకు ఆల్రెడీ ఆమె ఆ, ఒక పూజ అనుకుంటా, ఆమె పేరు పూజ ఐ థింక్, నాకు తెలిసి. ఇప్పుడు నాకు పేరు అంత గుర్తుకులేదు. జీ తెలుగు సీరియల్లో కొద్దిగా లావు ఉంటుంది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయి లాస్ట్ వచ్చే మూమెంట్‌లోనే వాళ్ళ ఫాదర్ చనిపోయిండంట. అది మనకు తెలిసిందే. ఆ! లాస్ట్ వచ్చే మూమెంట్‌లో ఫాదర్ చనిపోయిండంట. అది మనకు తెలిసిందే. అలా వాళ్ళు అదేంది అలా ఉంటది. లాస్ట్ మూమెంట్‌లో కూడా చేంజ్ అయ్యే చాయిసెస్ అయితే బాగా ఉంటది. లాస్ట్ మూమెంట్ కూడా చేంజ్ అయ్యే మూమెంట్ ఉంటది కాబట్టి, మన వీడియోస్ మనం క్లారిటీగా ఉంటది. ఎవరని మనమైతే క్లారిటీ చెప్పలేము. ఓకే. కొందరికి ఇంటర్వ్యూస్ అయినాయంట, కొందరు అప్రోచ్ అయ్యారంట, కొందరికి ఓకే. మేము ఇలా ఇది అని కూడా అయ్యారంట. అది మనము కామన్‌గా నేను చెప్తున్నా అప్రోచ్ అయ్యారంట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా అప్రోచ్ అయ్యారంట. ఒక ఫేమస్ పర్సన్‌ని కూడా అప్రోచ్ అయ్యారంట. వాళ్ళెవరో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత ఇంకొకటి మనము ఇంకోటి 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష సెలబ్రిటీస్ ఇప్పుడు మనకు తెలిసిందే. అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళొస్తారు, ఈళ్ళొస్తారు. ఎవరు మన సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఒకటేంటంటే వీళ్ళే వస్తారని ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. కొందరు సెలబ్రిటీస్ వస్తారు, కొందరు అగ్ని పరీక్ష త్రూ వస్తారు. మనకు ఆల్రెడీ లాస్ట్ టైం మనం చూసింది కళ్యాణ్, డెమాన్ వీళ్ళు అగ్ని పరీక్ష త్రూ వచ్చారు. తనుజ, రీతు వీళ్ళేమో సెలబ్రిటీ లెవెల్‌లో వచ్చారు. అది మనందరికీ తెలిసిందే. కానీ అప్పుడు అంటే సర్వర్స్, పని చేసేవాళ్ళు, పనోళ్ళు అట్లా వాళ్ళని కూడా అలా చేశారు. ఈసారి ఆ థీమ్‌లో చెయ్యరు అని చాలామంది అంటున్నారు. అలా మాట్లాడుకుందాం ఫస్ట్. ఈసారి ఆ థీమ్‌లో చేయకుండా అలానే ఉండి కామన్‌గా ఇప్పుడు లీడర్స్ లాగా పెట్టి మనము అదేంది హిందీ సీజన్‌లో పెట్టారంట. ప్రతి ఒక్క టాప్ ఇప్పుడు కళ్యాణ్‌కి, తనుజకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కూడా ఉంది. మాక్సిమం తనుజకు, రీతు, డెమాన్‌కి మస్తు ఫ్యాన్ ఉన్నారు. తనుజకు, కళ్యాణ్‌కి అలా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. వాళ్ళకు చాలా ఇప్పుడు కామన్‌గా వాళ్ళని ఎవరైనా తిడుతుంటే కూడా వాళ్ళు మాట్లాడే ఒక లెవెల్ ఉన్నారు. ఒకసారి నేను పెడితే కూడా ఏ కళ్యాణ్ దగ్గరకొస్తే బాగుండదని కూడా నాకేదో వార్నింగ్ కూడా వచ్చింది. ఒక కామెంట్ నిజంగా నాకు నవ్వొస్తది ఒక్కొక్కసారి చూస్తుంటే. అది కామన్‌గా ఓకే. ఎవ్వరు తప్పు చేసినా 100% ఇది తప్పు అని మనం చెప్పే రైట్స్ అయితే అందరికీ ఉంటాయి. మనం 'బిగ్ బాస్' రివ్యూస్ చెప్తున్నాం కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని అయితే మనం ఏం చేస్తలేం కదా! 'బిగ్ బాస్' రివ్యూస్‌ని ఏస్తున్నాం కాబట్టి ఆ! ఆ! అదొక్కటైతే ఉంటది. తర్వాత ఆహ్, ఇంకొక విషయం మాట్లాడదాం. ఆహ్, ఇంకొకటి 'బిగ్ బాస్' ఒక సీజన్ అయిపోయింది. ఇంకొకటి తనుజని, కళ్యాణ్‌ని పిలుచుకున్నందుకు, రేటింగ్ పెంచినందుకు ఒక హిందీ షోలో చెప్పాను గదా! ఆ! హిందీ షోలో చెప్పాను గదా! అది అవును. హిందీ షోలోనే చెప్పాను గదా! ఆహ్, వాళ్ళు అంటే ఫేమస్ ఉన్న వాళ్ళని తీసుకొనొచ్చి వాళ్ళని మెంటర్స్‌లాగా చేసి, ఆ మెంటర్స్ అది ఆ! మెంటర్స్‌లాగా చేసి అలా ఉంటది. అప్పుడు అక్కడున్న ఆ జడ్జెస్ అంటే ఆ మెంటర్స్‌కి బాగా గొడవలయి వాళ్ళే గొడవ పడితే మళ్ళా వాళ్ళకొక టేబుల్ ఇచ్చి వాళ్ళతోని మాట్లాడిపిచ్చి ఆ మెంటర్స్ పెద్ద గొడవలయి అదంతా అయిందంట. అయితే కామన్‌గా అలా అయితే బావుంటది. నాకు గూడా బావుండేది. ఎందుకంటే ఇప్పుడు తనుజని, కళ్యాణ్‌ని పిలిచి అలా పెట్టి మెంటర్స్‌లాగా పెడితే అయితే నాకైతే అది సెట్ కాదని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. కావున అలా ఉంటే బావుంటదని ఎంతమంది అనుకుంటుర్రు? అలా ఉంటే బావుంటదనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నాకైతే ఓకే. అది యావరేజ్ అనుకోండి. అదేమంత బావుంటది అని అనుకుంటున్నా నేనైతే. ఒకటి. ఇంకొకటి కరెక్ట్. ఇప్పుడు కామన్‌గా వాళ్ళని వీళ్ళని పిలిచి పెట్టడమే కరెక్టు. ఇంకా మళ్ళీ ఇంకొకరిని పిలిచి, ఇంకా కొందరిని పిలిచి, ఇంకా మళ్ళా అది ఇంకో పంచాయతులు, ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ పిలిచి, ఇప్పుడు వీళ్ళకు కామన్‌గా అలా పిలిస్తే బావుంటదనుకోండి. ఇప్పుడు కొంతమందికి నచ్చుతది. ఇప్పుడు 'కళ్యాణ్ తనుజ' ఫ్యాన్స్‌కి నచ్చుతది. కాదని నేను చెప్పను. కానీ అదే 'కళ్యాణ్ తనుజ' ఫ్యాన్స్‌కి అదేందంటారు 'కళ్యాణ్ తనుజ' గొడవ పడితే వాళ్ళకి నచ్చదు. అది మనందరికీ తెలిసిందే గదా! ఇప్పుడు ఇప్పుడు 'రీతు' అదేంది 'డెమాన్ పవన్' ఫ్యాన్స్‌కి వాళ్ళు మంచిగుంటేనే నచ్చుతది. వాళ్ళిద్దరు గొడవ పడితే ఏందిరా బాబు! ఈ షో పిలిచి వీళ్ళిద్దరికి పంచాయతీ పెట్టిండ్రేందిరా అని ఒక థాట్ ఉంటది చూడండి. అలా అట్లా పిలిచి అట్లా గొడవలు పెడితే కూడా అది అస్సలు అంత బావుండదు అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ గూడా ఉంది. ప్లీజ్ మీకేమన్నా కావాలంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఈషా యూట్యూబ్ సారీ ఈషా రివ్యూస్ అని ఉంటది. 'బిగ్ బాస్ రివ్యూస్' అని ఉంటది. దాన్ని కూడా ఫాలో కొట్టుకోండి. మీరు ఎవరైనా ఇంతవరకు చూసి ఉంటే ఆల్మోస్ట్ ఎవరు చూస్తలేరనుకోండి. ప్లీజ్ నచ్చితే చూడండి. ఇంకొకటి హ్మ్. కామన్‌గా ఇంకా ఇంకోటేందంటారు, మనము ఈసారి మాత్రం గట్టిగిద్దాం 'బిగ్ బాస్' గురించి ఈసారి గట్టిగా చెప్దాం.
తిట్టుకున్నా, చేసుకున్నా ప్రతి దానికి వీళ్ళు తప్పంటే వీళ్ళు తప్పే, వీళ్ళు ఒప్పంటే వీళ్ళు ఒప్పే. ఈసారి మాత్రం పక్కా నేను పక్కా చెప్తున్నా, ఈసారి మాత్రం మన బిగ్ బాస్ నుంచి మనకు మానిటైజేషన్ వస్తుంది. మంచిగా మంచి మంచిగా మానిటైజేషన్ వస్తుంది అనిపిస్తున్నా. మీకు తనుజ కళ్యాణ్ పొడవు ఆడాలని ఉందా, లేకపోతే వాళ్ళు కలిసి ఇలానే ఫ్రెండ్లీగా ఉండాలని ఉందా? ప్లీజ్ అలా కూడా కమెంట్ చేయండి. ఒక్కొక్కటి మన ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో గురించి తనుజ కళ్యాణే కనిపించిండు అని అంటారు. నేను నా తమిళలో కూడా చెప్తాను, తనుజ కళ్యాణే కనిపించలేరు. ఇమ్ము, సుమనన్న, మన ఎవరు డెమన్ పవన్, ఎవరు ఫ్లోరా, రీతు, సంజన గారు, వీళ్ళు కూడా కనిపించిండ్రు. ఒకటే చెప్తున్నా, అట్లనే నేను తనుజ కళ్యాణ్ని అరే వాళ్ళనే కనిపించారు అని నేను చెప్తాను. ప్రోమోలో వీళ్ళు కూడా కనిపించారు, వాళ్ళు కూడా కనిపించారు. వాళ్ళకు కొంచెం ఓకే, వాళ్ళది కొంచెం కరెక్ట్ అంటే వాళ్ళకు ఇంకా ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. నేను అది తప్పని అంటలేను. బిగ్ బాస్లో పిలిచి అలా పెట్టి వాళ్ళకు పంచేది పెడితే మాత్రం అస్సలు నచ్చదు. ఇది మాత్రం ఈ కంటెంట్ అస్సలు ఎవరికి నచ్చదేమో నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు దండం పెడుతున్నాను, నా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి కమెంట్ చేయండి.